హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. మీరు రైల్వేస్ గానీ, బ్యాంకింగ్ గానీ, ఎస్ఎస్‌సి గానీ, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే టైమ్ అండ్ వర్క్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుద్ది. ప్రాబ్లమ్స్‌లోకెళ్ళే ముందు ఒక్క చిన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. సో, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్తే ఇన్ కేస్ ఎవరికైనా కాన్సెప్ట్ తెలవకపోతే వాళ్ళకి యూజ్ ఉండదు గదా! చిన్న మినీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఎట్లా సాల్వ్ చేయాలని. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఫార్ములా అండి. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్ టు వర్క్. ఇది నేర్చుకుంటే మీరు 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారండి. జస్ట్ ఈ ప్రాబ్లమ్ మీదనే. 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే. చాలా మందికి టైమ్ అంటే ఏందో తెలుసండి. వర్క్ అంటే ఆబ్వియస్‌లీ చాలా మందికి తెలుసు. వర్క్ అంటే పని. టైమ్ అంటే ఆహ్, టైమ్ అంటే సమయం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఎఫిషియన్సీ అంటే ఏందో చూద్దామండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెన్ ఈట్ ఏ కెన్ ఈట్ 10 ఎగ్స్ ఇన్ 5 డేస్ అనుకుందామండి. ఓకే. ఏ కెన్ ఈట్ 10 ఎగ్స్ ఇన్ 5 డేస్ అంటే ఇక్కడ 10 ఎగ్స్ ఏదైతే ఉందో అది వర్క్. 5 డేస్ ఏదైతే ఉందో అది టైమ్. మరి ఎఫిషియన్సీ ఏంది? ఎఫిషియన్సీ అంటే ఇందులోంచి ఎఫిషియన్సీ ఏందో చెప్పండి? ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైమ్ గదా! టైమ్ అటు పంపించేస్తాం. మరి ఎఫిషియన్సీ ఇందులో ఏంది? వర్క్ అనేది 10, టైమ్ అనేది 5 కాబట్టి 2 ఎక్స్ పర్ డే యూనిట్. సో, ఇది ఎఫిషియన్సీ అన్నమాట. ఎఫిషియన్సీ అంటే మీ సత్తా. అంటే మీరు ఎంత ఫాస్ట్‌గా పని చేయగలరు అనేది దాని మీనింగ్ అన్నమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. దీని కంటిన్యూయేషన్ ఎగ్జాంపుల్ అండి. బి కెన్ ఈట్ 10 ఎగ్స్ ఇన్ 10 డేస్. అక్కడ 5 డేస్, ఇక్కడ 10 డేస్. ఎఫిషియన్సీ ఏమైతది? 10/10 1 ఎగ్ పర్ డే. ఇక్కడ మీరేం అబ్జర్వ్ చేశారు చెప్పండి? రెండిట్లో వర్క్ అనేది సేమ్. ఏ గూడా 10 ఎగ్స్ తింటుండు. బి గూడా 10 ఎగ్స్ తింటుండు. బట్ ఏ ఎఫిషియన్సీ ఏంది? ఏ సత్తా ఏంది? ఏ 2 ఎగ్స్ తినగలుగుతుండు ఒక్క రోజుకి. బట్ బి ఎఫిషియన్సీ ఏంది? బి ఎఫిషియన్సీ అనేది 1 ఎగ్ పర్ డే. అంటే తక్కువ టైంలో ఎక్కువ పని ఎవడైతే చేస్తాడో వానికి ఎఫిషియన్సీ ఎక్కువుంటది. అదనమాట. నీకు వర్క్ అనేది సేమ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక పని మీకు జెప్తాడు, నాకు జెప్తాడు. బట్ ఎవడైతే ఫాస్ట్‌గా చేయగలుగుతాడో వానికి ఎఫిషియన్సీ ఎక్కువున్నట్టు. బేసిక్‌గా ఎఫిషియన్సీ అంటే మీ సత్తా అండి. మీరెంత ఫాస్ట్‌గా వర్క్ చేయగలుగుతారు అనేది ఎఫిషియన్సీ అన్నమాట. ఓకే. ఇది ఇది మీకు కంపల్సరీ అర్థం కావాలి. అందుకే నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఓకే. మీకు డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. కావాలంటే నేను ఎఫిషియన్సీ మీదనే సెపరేట్ వీడియో గూడా చేస్తా. బేసిక్ ఎఫిషియన్సీ అంటే ఇంతే. మీ సత్తా. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లిస్తాడంటే ఎగ్జామ్‌లో ఏ కెన్ బిల్డ్ ఏ వాల్. సింపుల్ ప్రాబ్లమ్ ఇస్తా. ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 5 డేస్ ఏసుకోండి. బి కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 డేస్ అనుకోండి. ఓకే. అది 5 డేస్, ఇది 10 డేస్. ఇప్పుడేంది? ఇందులో మనకు టైమ్ ఇచ్చిండు చూడండి. బేసిక్‌గా మీరు ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలంటే మీకు ఎగ్జామ్‌లో టైమ్ ఇస్తాడు. టైమ్ అనేది క్వెషన్‌లోనే ఇచ్చేస్తాడు వాడు. టైమ్‌లోంచి మీరు వర్క్ కనుక్కోవాలి. ఏంది ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంది? వర్క్ కనుక్కోవాలి. మళ్ళీ వర్క్ నుండి ఏం కనుక్కోవాలి? వర్క్ నుండి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఇది సెకండ్ స్టెప్. ఎఫిషియన్సీ నుండి మళ్ళీ ఏం కనుక్కోవాలి? మళ్ళీ వాడు అడిగిన టైం కనుక్కోవాలి. ఇది థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అనేది వర్క్ కనుక్కోవాలి. వర్క్ నుండి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ నుండి టైం కనుక్కోవాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంది? ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 5 డేస్. బి కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 డేస్. ఏ అండ్ బి కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతాడు. ఇక్కడ ఏం చెప్పినా టైమ్ నుండి వర్క్ కనుక్కోవాలి. ఏ ఎన్ని డేస్ అండి? 5. బి ఎన్ని డేస్? 10. ఒక చిన్న పాయింట్. ఎల్‌సిఎం ఆఫ్ టైమ్ ఈక్వల్ టు వర్క్. ఇది గుర్తుపెట్టుకోండి. టైమ్ ఎల్‌సిఎం చేస్తే వర్క్ వస్తది. 5కి 10కి ఎల్‌సిఎం ఎంత అండి? 10. 10 ఈస్ ద వర్క్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. వర్క్ నుండి ఏం కనుక్కోమన్నా? ఎఫిషియన్సీ కనుక్కోమన్నా. ఎఫిషియన్సీ అంటే ఏందండి? టైమ్ ఇటు పంపియండి. వర్క్ బై టైమ్. ఇది వర్క్. వర్క్ బై టైమ్ 10/5 2, 10/10 1. ఇది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ నుండి ఏం కనుక్కోమన్నా? టైమ్. దేని టైము? ఏ అండ్ బి కలిపి ఎంత టైము అని చెప్పేసి. సో, ఏ అండ్ బి టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. అంతే గదా! ఏ అండ్ బి అంటే టోటల్ వర్కే గదా! బై టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 10. టోటల్ ఎఫిషియన్సీ అంటే 2+1 10/3 2+1. ఎఫిషియన్సీకి మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. ఇది గూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
ఎఫిషియన్సీకి మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. అంటే ప్లస్ గానీ, మైనస్ గానీ. టైమ్‌కి అప్లై చేయలేరండి. టైమ్‌కి, వర్క్‌కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ 5 డేస్‌లో వాల్ బిల్డ్ చేస్తుంది. బి 10 డేస్‌లో చేస్తుంది. ఏ అండ్ బికి ఎంత టైమ్ అంటే 10+5 15 డేస్ అనేస్తారా? ఎయ్యరు గదా! సో, అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఓన్లీ ఎఫిషియన్సీకి అప్లై చేయగలుగుతాం. టైమ్‌కి అప్లై చేయలేం. వర్క్‌కి అప్లై చేయడం. ఇది గూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్‌లో మీరు ఎఫిషియన్సీకి చేయగలరు. టైమ్ అండ్ వర్క్‌కి చేయకూడదు. ఓకే. సో, ఇది బేసిక్ ఓవర్‌వ్యూ అండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. ఓకే. ఓకే. హ్మ్. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 డేస్. ఏ 40 డేస్‌లో చేస్తాడు. బి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 60 డేస్. ఓకే. బి 60 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్? ఎస్ఎస్‌సి జీడీ 2024లో వచ్చిందండి. ఫస్ట్ ఏం చెప్పినా టైమ్. ఏ 40 డేస్. బి 60 డేస్. టైమ్ నుండి ఏం కనుక్కోమన్నా వర్క్. 60, 40కి ఎల్‌సిఎం. ఎల్‌సిఎంకి మీకొక ఇది బేసిక్ మెథడ్ అండి. ఇది అందరూ చేస్తారు. ఏది 22 23 40 120 ఎల్‌సిఎం. ఇట్లా కాకుండా ఇంకో మెథడ్ చేయొచ్చండి. బిగ్గెస్ట్ నంబర్ తీసుకోండి. 40, 60లో బిగ్గెస్ట్ నంబర్ ఏంది? 60. 60 మల్టిపుల్స్ ఇంగ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు 60 పెట్టాలి ఫస్ట్. 40 టేబుల్‌లో 60 పోద్దా? పోదు. 60 120. 40 టేబుల్‌లో 120 పోద్దా? పోద్ది. సో, డైరెక్ట్ 120. సో, బిగ్గెస్ట్ నంబర్స్ తీసుకొని దాన్ని మల్టిపుల్స్ ఏసి అలా చెక్ చేయొచ్చు. ఓకే. అట్లా చేస్తే మీకు కొంచెం స్పీడ్ అయిద్దండి. ఇది మరీ చిన్న పిల్లల మెథడ్ చాలా లెంతీ. ఫస్ట్ ఏం చెప్పినా, ఫస్ట్ మీరు వర్క్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చెప్పినా, నెక్స్ట్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ అంటే ఏందండి? ఫార్ములా ఏం చెప్పినా, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్. ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పినా అండి? వర్క్ బై టైమ్. వర్క్ 120 బై టైమ్ 3. 120/60 2. ఇక్కడ ఏం అడుగుతుండు? ఏ అండ్ బికి అడుగుతుండు. ఏ అండ్ బికి టోటల్ వర్క్ బై టోటల్ టైమ్ ఆఫ్ ఏ అండ్ బి. టోటల్ వర్క్ 120. టోటల్ ఎఫిషియన్సీకి ఏం చెప్పినా అండి? సారీ, ఇక్కడ ఎఫిషియన్సీ టోటల్ టైమ్. ఎఫిషియన్సీకి ఏం చెప్పినా అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. 3+2 120/5 24. అంతేనా? 5 20 120 అంతే. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. నాట్ ఆన్ ది ఆన్సర్. ఓకే. ఎఫిషియన్సీని ఎట్లా చేస్తున్నా ఇది మెయిన్ అండి. ఫస్ట్ ఏం చేస్తున్నా? ఫస్ట్ వర్క్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఎఫిషియన్సీ అనుకుంటున్నా. నెక్స్ట్ టైమ్ కనుక్కుంటున్నా. ఓకే. ఇట్లుంటే మీకు క్లారిటీ ఉంటది. నెక్స్ట్ స్టెప్ ఏందని చెప్పి మీకు క్లారిటీ ఉండాలెప్పుడు. ఓకే. సో, ఇప్పుడు అట్లా ఈజీ క్వెషన్ ఇయ్యడు కదా! కొన్నిసార్లు టఫ్ క్వెషన్స్ కూడా ఇస్తా ఉంటాడు. ఓకే. ఇప్పటి నుండి టఫ్‌నెస్ పెరుగుతా ఉంటదండి. ఓకే. సో, టామ్ అండ్ జెర్రీ టుగెదర్ కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 9 డేస్. సో, టామ్ అండ్ జెర్రీ 9 డేస్‌లో పెయింట్ చేస్తదంట. ఇఫ్ టామ్ అలోన్ కెన్ పెయింట్ ద సేమ్ హౌస్ ఇన్ 15 డేస్. టామ్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ జెర్రీ అలోన్ టు పెయింట్ ద సేమ్ హౌస్? జెర్రీకి ఎన్ని డేస్ అని అడుగుతాడు. సేమ్ అండి. అదే మెథడ్, టెన్షన్ ఏం పడకండి. 9కి 15కి ఎల్‌సిఎం. ఏం చెప్పినా బిగ్గెస్ట్ నంబర్ తీసుకోండి. దాని మల్టిపుల్ తీసుకోండి. 15 2 30, 15 3 45. 45 9లో పోతది. సో, 45 ఎల్‌సిఎం. వర్క్ కనుక్కున్నాక నెక్స్ట్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 45/9 5. 45/15 3. ఓకే. ఇప్పుడు జేది ఎంత అని అడుగుతున్నాడు. నేనేం చెప్పినా మీకు ఫస్ట్ జేది చూద్దాము. జేది ఏం కనుక్కోవాలి? జే టైమ్ అంటే టోటల్ వర్క్ బై జే ఎఫిషియన్సీ కావాలి. బట్ నాకిక్కడ ఏంది? నాకు టీ ఎఫిషియన్సీ తెలుసు. టామ్ ప్లస్ జెర్రీ ఎఫిషియన్సీ తెలుసు. నేనేం చెప్పినా ఎఫిషియన్సీకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. సో, 5 - 3 చేస్తే టామ్‌ది పోతది. జెర్రీది మిగులుతది. 5 - 3 = 2. సో, 45/2 అంతే. ఇది ఆన్సర్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎఫిషియన్సీకి మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్ అప్లై చేయొచ్చండి. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వెషన్. ఎ ప్రతిసారి ఇద్దరు చేయరండి పని. ముగ్గురు గూడా చేస్తారు గదా! ఓకే. ఏబీసీ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12, 15 అండ్ 20 డేస్. రెస్పెక్టివ్‌లీ అంటే ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్‌గా అని దాని మీనింగ్. ఏ 12 డేస్‌లో చేస్తది. బి 15 డేస్‌లో చేస్తది. సి 20 డేస్‌లో చేస్తది. ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్? ముగ్గురు పని చేస్తే ఎన్ని డేస్ పడతది? సిహెచ్ఎస్ఎల్ 2024లో వచ్చింది. ఓకే. సేమ్ ఎల్‌సీఎం అండి. ఏం చెప్పినా బిగ్గెస్ట్ నంబర్ తీసుకోండి. దాని మల్టిపుల్స్ రాయండి. 20,
40 12 పోదు, 15 పోదు, 60 12 చేస్తుంది, 15 చేస్తుంది కాబట్టి 60 ఎల్సిఎం. ఇది 12. సో నెక్స్ట్ ఏంది, ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే వర్క్ బై టైం. 60/12 5, 60/15 4, 60/23. A+B+C ఏంది, టైం. టైం అంటే ఏందండి చెప్పిన, టైం ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్. టైం కావాలంటే వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 60. ఎఫిషియన్సీ ఏం చెప్పా, ఎఫిషియన్సీ ఆఫ్ A+B+C అంటే 5+4+3, 9+3 12, 12 5 60. ఆప్షన్ డి ఆన్సర్. ఆప్షన్ సి సారీ, డి అన్న. ఓకే. Ram and Lakshman can complete a piece of work in 15 and 20 days respectively. రెస్పెక్టివ్లీ అంటే చెప్పా కదండి, ఇండివిజువల్గా. రామ్ 15 డేస్లో, లక్ష్మణ్ 20 డేస్లో పని చేయగలుగుతాడు. ఇఫ్ భరత్, రామ్ అండ్ లక్ష్మణ్ వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 days. ఓకే, భరత్, రామ్ అండ్ లక్ష్మణ్ అంట. సో భరత్, రామ్, లక్ష్మణ్ వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్. ఇది అనవసరం వచ్చినట్టు. ముగ్గురు కనుక వర్క్ చేస్తే 5 డేస్లో చేయగలుగుతారండి. ఓకే. హౌ మచ్ విల్ భరత్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. ఓకే. సో రాముడు ఏమో 15 డేస్లో, లక్ష్మణుడు 20 డేస్లో చేయగలడు. అదే భరతుడు, రాముడు, లక్ష్మణుడు కలిసి పనిచేస్తే వాళ్ళకి 5 days అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏమడుగుతుండు, భరత్ ఉంది అడుగుతుండు. భరత్ ఉందంటే ఏంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ భరత్ ఉంది చూడాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి భరత్ ఉంది కావాలి. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామండి, ఫస్ట్ వర్క్ చేసేయండి. మీకు క్వశ్చన్ క్లారిటీ రావాలంటే సాల్వ్ చేస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది. ఓకే, ముందే ఆలోచిస్తే క్లారిటీ రాదు. ఎఫిషియన్సీ మూడింటికి ఎల్సిఎం ఎంత అండి, సో 20 × 3 60 కాబట్టి 60 రెండిట్లో పోతుంది కాబట్టి ఇది చేద్దాం. 60 ఎల్సిఎం 4 3 12. సో అర్థమైందని అనుకుంటున్నా కదా. ఇది వర్క్, ఇది ఎఫిషియన్సీ. వర్క్ బై టైం చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే, ఈ మూడింటి ఎఫిషియన్సీ ఎంత, 12. మనకు కావాల్సింది ఏంటంటే భరతుని ఎఫిషియన్సీ కావాలన్నమాట. సో రాముంది, లక్ష్మణ్ది ఎఫిషియన్సీ తీసేస్తే మనకు వచ్చేది భరతుందే కదా. సో మన రాముడి ఎఫిషియన్సీ ఎంత, 4. భరతుంది ఎఫిషియన్సీ ఎంత, 3. 4 + 3 C. సో టోటల్ 12. రాముంది, లక్ష్మణ్ది కలిపి 7. 12 - 7 5. సో భరతుంది ఎఫిషియన్సీ 5. టోటల్ వర్క్ 60. 60/5 12 days. మీరు గేమ్ ఎక్కడ ఆడాలంటే, మీరు గేమ్ అనేది ఎఫిషియన్సీ దగ్గర ఆడాలి. ఓకే. ఎందుకంటే క్వశ్చన్లో వాడు ఫస్ట్ టైం ఇస్తాడు. టైం ఇచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది దాన్ని ఎల్సిఎం చేస్తే వర్క్ వస్తుంది అని చెప్పి. వర్క్లోంచి మీరు ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఈ ఎఫిషియన్సీలోంచి నీకు క్వశ్చన్లో ఎవరి వర్క్ అడిగిండో వాళ్ళ ఎఫిషియన్సీ కనుక్కొని దాంట్లోంచి మీరు టైం అనేది జనరేట్ చేయాలి. ఇక్కడ ఏంది, నాకు రామ్ ఉంది, లక్ష్మణ్ ఉంది, భరత్ ఉంది, రామ్ ఉంది, లక్ష్మణ్ ఉంది, ముగ్గురిది కలిపి టైం ఇచ్చిండు. నాకు కావాల్సింది ఏంది, భరత్ ఉంది ఎఫిషియన్సీ. సో నేను ముగ్గురిది ఎఫిషియన్సీ కనుక్కొని ఇందులోంచి రాముంది, లక్ష్మణ్ది తీసేస్తే నాకు భరత్ ఉంది ఎఫిషియన్సీ వచ్చిందనమాట. మెయిన్ గేమ్ అనేది మీకు ఎఫిషియన్సీలో ఉంటుంది. ఓకే. ఎక్కువ అప్రోచ్ మీద ఫోకస్ చేయండి, నాట్ ఆన్ ఆన్సర్. W and X together can complete a work in 40 days. W, X కలిపి 40 daysలో చేస్తారంట. X and Y together can complete same work in 60 days. X and Y కలిపి 60 daysలో చేస్తారంట. If W, X, Y all work together, the same work is completed in 30 days. సో ముగ్గురు కలిపి పని చేస్తే 30 days అంట. How many days will W and Y together can complete the same work? WY కలిపి ఎన్ని డేస్ అని అడుగుతున్నారు అనమాట. ఓకే. సో సేమ్ టోటల్ వర్క్ బై, సో W + Y ఎఫిషియన్సీ, వీళ్ళిద్దరు కలిపిన ఎఫిషియన్సీ కావాలి. సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. చెప్పిన కదా ముందే ఆన్సర్ రాదు, మీరు ప్రాసెస్ చేస్తుంటే ఆన్సర్ వస్తుంది చూడండి. సో బిగ్గెస్ట్ నెంబర్ 60. 62 = 120. 120 మూడిట్లో పోతుంది కాబట్టి 120. వర్క్ నుండి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 3 2 4. ఓకే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, W + Y ఎఫిషియన్సీ, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కావాలన్నమాట. ఓకే. సో మనకు W + X + Y ఉంది, W + X ఎఫిషియన్సీ ఉంది, X + Y ఎఫిషియన్సీ ఉంది అనమాట. సో W + X + Y మైనస్ X + Y వేస్తే ఏమొస్తుంది చెప్పండి, W వస్తుంది. సో W + X + Y ఎఫిషియన్సీ ఎంత, 4. అంతే కదా, దీని ఎఫిషియన్సీ అనేది 4. X + Y ఎఫిషియన్సీ ఎంత, 2. సో X + Y ఎఫిషియన్సీ -2.
డబ్ల్యూ ఈక్వల్ టు 2. డబ్ల్యూ ఎఫిషియన్సీ ఈజ్ 2. అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తా చూడండి. వై ఎఫిషియన్సీ ఎట్లా అనుకుంటే చెప్తా చూడండి. డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎఫిషియన్సీ మైనస్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఎఫిషియన్సీ. ఈ మూడింటి కలిపిన ఎఫిషియన్సీ ఎంతో చెప్పండి. ఎంత వస్తుంది? ఈక్వల్ టు వై ఎఫిషియన్సీ వస్తుంది. అంతే కదా. డబ్ల్యూ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, వై ఎఫిషియన్సీ వస్తుంది. ఈ మూడింటి ఎఫిషియన్సీ ఎంత? 4 మైనస్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 3. 4 మైనస్ 3 ఈక్వల్ టు వై ఎఫిషియన్సీ ఎంత? 1. ఓకే. సో సింపుల్ అండి. ఏం లేదు, నాకు ఏం కావాలో నేను అది ఎఫిషియన్సీ నుండి అర్థమెటిక్ ఆపరేషన్స్ నుండి చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? డబ్ల్యూ కదా మిగిలేది. ఎక్స్ వై క్యాన్సిల్ అవుతుంది, 2 సబ్ట్రాక్ట్ చేస్తే. నాకు డబ్ల్యూ ఎఫిషియన్సీ కదా, అందుకే 4 మైనస్ 2 చేసిన. మెయిన్ ఒకటే అండి, మీరు ఎఫిషియన్సీకి అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. వై ఎఫిషియన్సీ 1, డబ్ల్యూ ఎఫిషియన్సీ 2. టోటల్ వరకు 120. 120 బై 1 ప్లస్ 2 40. ఓకే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాడు డేస్ ఇస్తాడు, ఫస్ట్ టైం ఇస్తాడు. దాంట్లోంచి మీరు వర్క్ కనుక్కోవాలి. వర్క్ నుండి ఏంది? ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ కనుక్కున్నాక ఇక్కడే గేమ్ ఉంటుందండి. ఎఫిషియన్సీ ఫస్ట్ మీరు కనుక్కున్నాక క్వశ్చన్లో ఏం అడిగిండో దాని ఎఫిషియన్సీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫస్ట్ మీ ఎఫిషియన్సీ కనుక్కొని, తర్వాత క్వశ్చన్లో ఉన్న ఎఫిషియన్సీ కనుక్కొని, దాంట్లోంచి టైం అనేది కనుక్కోవాలి. ఇదే గేమ్ అండి. నేను చెప్తున్నా కదా, ఒకసారి మల్టిపుల్ టైమ్స్ మీరు వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా అని కమెంట్ చేయొచ్చు. లాస్ట్ టైం ఒక స్టూడెంట్ టైమ్ అండ్ వర్క్ అన్నాడు, సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. For more similar content, you can subscribe us. Thank you.